शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं శ్రీకృష్ణం వందే జగద్గురుం. భాగవత గేయసుధకి స్వాగతం. జానకీ ముఖకమల రవికిరణ రామం రవికులాంభోనిధి శశికిరణ రామం ఆశ్రిత జనావళి కల్పకం రామం ఆనందనందన రామ శ్రీరామం. వ్యాస భగవానునకు వందనంబొనరించి పోతన మహాకవికి చేతులను జోడించి రామాజ్ఞచే పలుకు భాగవత సుధయందు భక్తి ముక్తి ప్రదము సప్తమ స్కంధమిది. శ్రీ విష్ణు క్షేత్రమౌ నైమిసారణ్యమున సూత పౌరాణికులు ప్రీతి బోధించినది. విశ్వాత్ముడైన హరి విశ్వంభరత్వము భక్త పాలన కళా సంరంభతత్వము. భూలోక కల్పకంబైన భాగవతమున ముక్తిదాయకమైన సప్తమ స్కంధమున నారదుడు ధర్మజున కెరిగించినట్టి శ్రీహరి లీలలను శుకుడు కురురాజునకు తెలిపే. శ్రీ భాగవత గ్రంథ కల్పవృక్షమునందు భక్తిరసామృత ఫలముగా భాసిల్లు భక్త ప్రహ్లాదు కథ ముక్తి సంధాయకము భవరోగముల బాపు పరమ దివ్యౌషధము. మనకి ముక్తిదాయకమైనటువంటి భక్త ప్రహ్లాదు వృత్తాంతము గురించి నారదుడు ధర్మరాజునకు వివరిస్తున్నాడు. అంటే నవవిధ భక్తి మార్గాల్లో శ్రీహరిని ధ్యానించటము, శ్రీహరిని సేవించటమే గొప్ప విధానమని, అదే ముక్తికి మార్గమని ప్రహ్లాదుడు పలుకులు విని ఇంకా కోపోద్రిక్తుడవుతాడు హిరణ్యకశ్యపుడు. ఇంకా ఏమంట, హరిభక్తియుతమైన జన్మమే జన్మంబు హరిభక్తిరహితమౌ జన్మంబు వ్యర్థంబు హరిభక్తి లేనిదే ముక్తి నిధి దుర్లభము హరిభక్తి చేతనే అన్ని లభ్యంబు అని చెప్తున్నాడు ప్రహ్లాదుడు. త్రైలోక్యపతి అయిన తండ్రి సముఖమునందు జంకు గొంకులు లేక పలికె ప్రహ్లాదుండు. వాడి ములుకుల వంటి వాని పలుకులను విని అదరిపడి అసురపతి గర్జించె గురునిగని. పావనంబైన భృగువంశజుడవైయుండి నీచ కార్యము చేసి ద్రోహమనరించితివి. నీతి శాస్త్రముల నేర్పెదనని కొనిపోయి వైరి శాస్త్రములనిటు వంచనతో నేర్పితివి అంటున్నాడు. ఏమయ్యా, మీరు అసలు గురువులేనా? రాక్షసవంశ గురువులయ్యుండి
ఎటువంటి నా శత్రువైనటువంటి శ్రీహరి నామస్మరణాన్ని నేర్పిస్తారా? నీ పాదముల మీద ఒట్టు పెట్టి వచింతుమిట్టి పాఠము మేము చెప్పియుండగలేదు. పుట్టుకతో వచ్చు బుద్ధిగా బోలునిది, దీనికి ప్రతిక్రియ యోచింపగావలయు. సహజంగా వీడికి వచ్చిన గుణమేమో అనిపిస్తున్నది, దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించవలసింది నువ్వేను అని ప్రభువుకు చెప్తారు. అని గురువు పలుకగా ఆలించి అసురపతి కొడుకు వంక కుదిరిగి కోపముగా ప్రశ్నించే, గురువు నేర్పని విద్యలెవరు నేర్పిరి నీకు, శత్రు కీర్తన చేసి చెడిపోవుటది ఏలా. గురువు నేర్పని విద్యలెవరు నేర్పిరి నీకు, తెలుపుమను ప్రభువుతో బాలకుడు వినయముగా. ఎవరు చెప్పారు నీకు ఇటువంటివి? గురువులు నేర్పని విద్యను నువ్వు ఎక్కడి నుంచి నేర్చుకున్నావు? వజ్జలు నేర్పని ఈమతి మజ్జాతుడవైన నీకు చెప్పిన వారెవరు? తజ్జనుల పేర్కొనుము, వాళ్ళెవరో నాకు తెలియజేయి అని గర్జిస్తాడు హిరణ్యకశ్యపుడు. అప్పుడు ప్రహ్లాద కుమారుడు ఎంతో వినయంగా భక్తిగా తండ్రికి చేతులు జోడించి ఇలా చెప్తున్నాడు. అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయప్రేష్ఠులై చచ్చుచు పుట్టుచున్మరల చర్విత చర్వణులైన వారికి చెచ్చరబుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన ఏమిచ్చిననైన కానలకు నేగిననైన హరిప్రబోధములు అన్నారు పోతన గారు. దాన్ని గేయంగా అదే భావాన్ని చెడకుండా, సంసార జలధిబడి చావు పుట్టుకలలో మునిగిన మూఢులకు హరిభక్తి ఎటుగలుగు, పరులు చెప్పిన రాదు వనముకేగిన రాదు, పరుడైన హరి మీద పావనంబగు భక్తి, ఘోరమగు సంసార జలధి దాటింపంగ హరిభక్తియను నౌక ఏకైక సాధనము, ఏ విద్యలే శాస్త్రమెట్టి పాండిత్యములు దాటింపగాలేవు దామోదరుడే దిక్కు. ఎటువంటి విద్యలు శాస్త్రాలు పాండిత్యాలు కూడా మనల్ని బయటపడేయలేవు, దామోదరుడే సర్వస్వము, దామోదరుడే దిక్కు అని ఇంకా హరినామస్మరణగా తన్మయమై చెబుతూ ఉన్నాడు ప్రహ్లాదుడు. కొడుకు పలుకులను విని క్రోధమున మండిపడి రాక్షసేంద్రుడు సుతుని క్రిందకు పడద్రోసి, మంత్రులను వీక్షించి కఠినంబుగా బలికే, వంశద్రోహిని వీని వధించి రమ్మని. ఎంతో కోపం వచ్చింది హిరణ్యకశ్యపుడికి. తన తొడ మీద తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఉన్న కుమారుణ్ణి ఒక్క తోపు దోసి కిందకు పడేశాడు. పడేసి మంత్రుల కేసి చూసి, వీడు వంశద్రోహి, కులద్రోహి, వీడిని వధించండి. చూడగా 9 ప్రాయంపు పసివాడు కన్న తండ్రిని నన్ను మన్నింపకున్నాడు, విష్ణునహితు నెరిపుని కీర్తించుచున్నాడు, వలదంచు తెలిపినను వదలకున్నాడు. ఇంకా కుమారుడని ఆపేక్ష పడటం కాదు, వీడికి తగిన శిక్ష విధించాలి. అంగాంగముల నుండి సంభవించిన వాడు అంగమున వ్యాధి వలె బాధించుచున్నాడు, చందనవనమున గంజాయి చందమున దానవ కులమున దాపురించెను వీడు. మంచి చందనవనం లాంటి మా రాక్షస కులంలో వీడు గంజాయిలాగా దాపురించాడు, చెడబుట్టాడు మా కులాన, వీడిని సంహరించాల్సిందే. పసిబాలుడని రాచబిడ్డడని భావించి జాలి చూపగవలదు కులద్రోహి వీడు, అగ్నుడును అధముడును హరిబంటు అగు వీని వధ చేత మా వంశ గౌరవము వర్ధిల్లు. వీడు అగ్నుడు, అధముడు, కులద్రోహి, వీడిని చంపితేనే మా వంశ గౌరవం నిలబడుతుంది అని ఆజ్ఞాపించాడు కఠినంగా.
ప్రభుని ఆజ్ఞగొని ప్రహ్లాద బాలకుని క్రూర రాక్షసులు తమ శూలములతో పొడిచి ఆయుధంబుల చేత మర్దించి హింసింప నిర్దయుండై ప్రభుడు వద్దనక వీక్షించే. ప్రభు ఆజ్ఞ ఎప్పుడైతే అయిందో అత్యంత క్రూరులైన ఆ రాక్షసులు శూలాలతో పొడిచి చాలా భయంకరంగా హింసిస్తూ ఉన్నప్పటికీ కూడా తండ్రి వద్దని వారించలేదు, దాన్ని ప్రోత్సహించాడు. రక్కసులు బాధింప దైన్యమింతగలేక చక్కంగా హరినామ స్మరణ సేయుచునుండే. ఓ మాధవా మధుసూదనా జగదీశ, ఓ పతిత పావనా శేషశయనాయంచు. అంతటి క్రూర హింసలు పెడుతున్నప్పటికీ రాక్షసులు ప్రహ్లాద కుమారుడు కొంచెం కూడా దైన్యం కానీ భయం కానీ లేకుండా చక్కగా హరినామస్మరణ చేస్తూ ఉన్నాడు. అంతటా శ్రీహరియే, అన్నీ శ్రీహరియే అని భావించి ఆ అనుభూతిని అనుభవించగలుగుతున్న పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుడిని అవేవి బాధించట్లేదు. అసురులెంతగా క్రూర హింస చేసిన గాని వసివాడదయ్యనా పసివాని దేహంబు శశిబింబ సదృశ్యమైన ముఖ కాంతితో అలసటను నదిలేక అతి దివ్యముగనుండే. సర్వాత్ముడగు హరిని చిత్తంబులో నిల్పి తన్మయుండై పరబ్రహ్మ భావమునుంది వెలుగు ప్రహ్లాదుగని వెరగుపడి అమరారి వాని వధకై క్రూర మార్గముల యోచించే. ఇంత వెలిగిపోతున్నాడు, ఇంత కూడా బాధపడట్లేదు. అటువంటి కుమారుని చూసి వెరగుపడి ఆశ్చర్యపడిపోయి ఆ దానవేంద్రుడు ఇంకా కఠినమైన శిక్షల్ని ఆలోచించాడు, శిక్షా మార్గాల్ని. వారిధిలో ముంచె గదలతో మోదించే, కొండలపై నుండి క్రిందబడద్రోయించే, కొట్టించి మంటలో త్రోయించినను గాని చావడా బాలుండు చిత్రమేమోగాని. ముంచితి వార్ధులన్ ఎన్ని సముద్రాల్లో ముంచిన, మంటల్లో పడేసిన, ఎంతో పెద్ద పర్వతాల మీద నుంచి దొర్లించిన ఏ విధంగా వాడి శరీరం చెక్కు చెదరట్లేదు. హరినామ కఠినమైన శిక్షల్ని వీడికి విధిస్తున్నప్పటికీ కూడా అసలు వీడి వాలకం ఏంటి, చాలా వింతగా ఉంది, వీడి దివ్యత్వం ఆశ్చర్యకరంగా ఉంది, వీడిని కాపాడుతున్న వాళ్ళు ఎవరు అని చింత చేయుచును తన మందిరములో ఏకాంతమున ఖిన్నుడయ్యున్న ప్రభునిగని రాక్షస కుల గురువు ధైర్యవాక్కులు పలికి బాలునకు త్రివర్గములు బోధింతునని తెలిపి. ఇంకా ఆ రాక్షస కులగురువు ఏదో ఒక ఉపాయం చెప్పవలసిన వాడు పురోహితుడే కదా, దీనంగా ఉంది. అటువంటి ముల్లోకాలని జయించి సూర్యచంద్రుల్ని ఇంద్రాది దిక్పాలకుల్ని గడగడలాడించినటువంటి హిరణ్యకశ్యపుడు దీనంగా తన అంతఃపురంలో తన సౌధంలో కూర్చొని వీడి వల్ల నాకు మరణం సంభవిస్తుందేమో, వీడిని నేను ఎలా చంపగలను అని విచారిస్తూ ఉన్నప్పుడు ధైర్యం చెప్పి, ఏం పర్వాలేదు స్వామి, ప్రభు చిన్నపిల్లవాడు, వాడిని మార్చుదాము అని ఒక ధైర్యవాక్కులు చెప్పి ఆ చండామార్కుల వారు మళ్ళీ తిరిగి ఆ బాలకుని కొనిపోయి దీక్షతో ధర్మార్థ కామ శాస్త్రంబులు పదేశింప అట్టి విద్యలు వ్యర్థమని ఎరిగి బాలకుడు తోడి బాలుర తోడ ఏకాంతముగజేరి ఆ విద్యలన్నీ నేర్చుకుంటూ ఉన్నాడు. కానీ అవన్నీ వ్యర్థము, అవన్నీ లౌకికమైన వ్యవహారాలు, అవి మనకు ముక్తిని ప్రసాదించేవి కావు. బ్రహ్మజ్ఞానాన్ని ఏమిటో తెలిసినటువంటి ఆ ప్రహ్లాదుడు ఆ విద్యలు ఎంత వృధా అయినవో తెలుసుకొని ఈ విధంగా ఆలోచించుకున్నాడు. తోడి బాలకులందరూ తన సహ విద్యార్థులు ఉంటారు కదా, గురువుగారు పాఠం చెప్పడం అయిపోయి ఇంకా పిల్లలు ఆడుకునే సమయమో ఏదో ఉన్నప్పుడు ఆ పిల్లలందరినీ కూర్చోబెట్టుకొని వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరికీ ఈ విధంగా చెప్తున్నాడు ఆ ప్రహ్లాద బాలకుడు.
వినుడు బాలకులార నరజన్మ దుర్లభము, కనుక ఈ జన్మమును వ్యర్థపరచగరాదు. శతవర్ష పరిమితం వైన ఆయువునందు, వ్యయమగును సగము నిద్రాది కార్యములందు. ఆ పైన మిగిలిన సగభాగమందున, బాల్యమున ముదిమిన మరికొంత ప్రోవగా, మిగిలిన స్వల్పమగు తరుణ ప్రాయమునందు, కామాది పాశముల కట్టుబడి జీవుండు. దారాసుతాదులను ధన కనకాదులను వంశవాహన జయము వంశవృద్ధిని గోరి. దారాసుతాదులను ధన కనకాదులను వస్తువాహన జయము వంశవృద్ధిని గోరి. సాలెగూటిని బోలు సంసార బంధమున, చిక్కి కర్మఫలముల సృక్కి సోలుచునుండు. చెప్తున్నాడు ఇంకా ఈ విధంగా తోడి బాలులకు. పంచతన్మాత్రలు మహదహంకారములు, ప్రకృతియు త్రిగుణములు కలిసి 11. కర్మేంద్రియములైదు జ్ఞానేంద్రియములైదు, పంచభూతములైదు మనసొకటి 16. ఈ 27 సాక్షిగా తానుండు, ఆత్మ నిత్యంబు మణిగణ సూత్ర చందంబు. జ్ఞానాగ్ని చేతనే కర్మంబు దగ్ధముని, అని ఎరిగి శ్రీహరిని నమ్మియుండుట మేలు. మహత్తు, అహంకారము, ప్రకృతి, త్రిగుణాలు, పంచతన్మాత్రలు ఇవన్నీ కలిపి 11. ఇంకా కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, 5, 5, 10. మనస్సు, పంచభూతాలు 6, మొత్తం కూడా 16, 11, 27. ఈ 27 సాక్షిగా తానుండు, ఆత్మ నిత్యంబు. అన్నిట్లో ఆత్మస్వరూపుడుగా ఉన్న స్వామియే నిత్యము, అదే శాశ్వతమైనది. ఈ మణిగణ అంటే సూత్రంలో గుచ్చబడిన మణుల విధాన ఈ విధంగా మా ఆత్మ ప్రకాశిస్తూ ఉంటుంది. జ్ఞానాగ్ని చేత మాత్రమే ఈ కర్మం అంతా కూడా దగ్ధమైపోతుందని తెలుసుకొని శ్రీహరిని ఆత్మలో నమ్మి ఉండడం గొప్ప విషయమని చెప్పి, ఇంకా దానికోసం ఏమి చేయాలి, ఆ ఆత్మస్వరూపాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే, హరికథా శ్రవణంబు, హరినామస్మరణంబు, హరిపాద సేవనము, హరిని కీర్తించుటయు, హరి రూప ధ్యానంబు, హరి సేవనంబులివి, జ్ఞాన వైరాగ్యమిడు భాగవత ధర్మములు. క్షణభంగురంబైన నరజన్మమందున, హరిచింతనముదప్ప అన్యంబు వ్యర్థంబు, హరిభజన సులభంబు అది దుర్లభము కాదు, హరి సకల ప్రాణి హృదయములనంతర్యామి. ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి ఎలా అంటే, హరికథ శ్రవణ, హరినామస్మరణ, హరిపాద సేవ, హరికీర్తన, వీటితో మనకు చక్కగా ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని బోధించే భాగవత ధర్మమంతా కూడా హరిసేవ వల్లనే లభిస్తుంది. అశాశ్వతమైన ఈ నరజన్మలో ఒక్క హరిభక్తి మాత్రమే శాశ్వతమైనది, హరిచింతనం తప్ప మిగతావన్నీ కూడా వ్యర్థమైన విషయాలు అని చెబుతున్నాడు ప్రహ్లాదుడు ఆ తోడి అసుర బాలకులతో. అనితత్వబోధనము చేయు ప్రహ్లాదుగని, అసుర బాలకులెంతో విస్మయంబును బొంది, భాగవత ధర్మంబు నీవెట్టులెరిగితివి అని అడుగ ప్రహ్లాద బాలుడిట్టుల తెలిపే. తల్లి గర్భములోన తానున్న సమయమున, దివ్యుడగు నారదుడు తల్లికుపదేశింప, భక్తి శ్రద్ధల చేత విని తెలిసి కొంటినని, దైవయోగమున అది జ్ఞప్తి యందుండెనని. నా తల్లి గర్భంలో నేనున్నప్పుడు నారద మహర్షి ఆశ్రమంలో
రక్షణ పొందుతూ నా తల్లి ఉన్నప్పుడు, నా తండ్రి తపస్సుకై వెళ్ళిన సమయంలో నారద మహర్షి ఆశ్రమం రక్షణలో ఉన్నది ఆమె, నా తల్లి. ఆమెకు నారదుడు ఉపదేశించిన భాగవత ధర్మాన్ని ఆమె గర్భంలో నుంచే నేను భక్తి శ్రద్ధలతో విన్నాను. దాన్ని దైవయోగం వల్ల, అంటే భగవంతుడి దయాప్రసాదం వల్ల నాకు అదంతా కూడా జ్ఞప్తి అందున్నది. అరిషడ్వర్గాల్ని జయించి మన భీకర శత్రువులు 6 ఎవరైతే కామక్రోధ మోహ అది శత్రువులు ఉన్నాయో, అంతఃశత్రువులు, వాటిని జయించి హరిభక్తితో మాత్రమే మనము చిత్తాన్ని అచ్యుతుడి మీద చేర్చగలుగుతాము అని పిల్లల దగ్గర బోధించాడు. అంతనా బాలకులు అంతనా బాలకులు అసుర భావము వీడి గురు శిక్షితంబులగు చదువులను చాలించి హరిభక్తి మార్గమును అనుసరించుట తెలిసి కులగురువు భయముంది ప్రభు సన్నిధికి చేరి. పిల్లలందరినీ ఈ విధంగా మోటివేట్ చేస్తున్నాడు ఈ ప్రహ్లాద కుమారుడు. అందరూ కూడా ఆకర్షితులయ్యి మిగతా అల్లరి పనులన్నీ మానేసి, ఆహా, ఈ ప్రహ్లాదుడు చెబుతున్న భాగవత ధర్మం ఎంత బాగుందని ఆకర్షితులైపోతే, ఇదంతా తెలుసుకున్నాడు కులగురువులు చండామార్కుల వారు. తెలుసుకొని గజగజ వణికిపోయారు. అమ్మో, వీడు ఒక్కడిని బాగు చేయడానికి తీసుకొస్తే మిగతా గురుకులం అంతా నాశనం అయిపోయేలాగా ఉంది అని భయం వేసి ప్రభు దగ్గరికి వెళ్ళి హిరణ్యకశ్యపుడితో ఈ విధంగా మొరపెడుతున్నారు. దైత్యోత్తమానాదు మొరనాలకింపుమా, నీ సుతుని ఆగడము మితి మీరిపోయినది, నాదు శిక్షా మార్గమాక్షేపణము చేసి అసుర బాలురకు మోక్షాసక్తి కల్పించే. మహాప్రభో, వినండి, నేను చెప్పే చదువంతా పిచ్చి చదువు అని చెప్పి పిల్లలందరినీ కూడా చెడగొట్టి అందరికీ హరిభక్తిని కొడుకు మందమతి నీ సుతుడు మంచి మాటలు వినడు, మాధవు స్మరణమే పరమావధి గదలచు చక్కనగురక్కసి కులంబులో జన్మించి మక్కువతో హరిగొల్చు కొక్కిరాయి గుణంబు. వీడి ఉత్త కొక్కిరాయి గుణమయ్యా, ఇంత చక్కటి రాక్షస వంశంలో జన్మించి వాడికి అస్తమానం హరినామస్మరణ పెట్టుకొని మిగతా బాలకుల్ని కూడా చెడగొడుతూ ఉన్నాడు అని చెప్పి ఫిర్యాదు చేశారు, కంప్లైంట్ చేశారు ఈ చండామార్కుల వారు హిరణ్యకశ్యపుడితో. కొడుకు హరిభక్తి విని క్రోధమునాసురపతితో కదృక్కిన కోడె త్రాచు చందంబున కనులెర్రబారగా తను ఊగిపోవగా సుతుని హతమునరింప సిద్ధపడి పిలిపించే. ఎక్కడున్నాడు వాడు, పట్టుకోరండి, వాడిని ఏ విధంగానైనా శిక్షించాలి, చంపి పారేయాలి అనేంత క్రోధంతో కుమారుణ్ణి పిలువనంపాడు ఈ హిరణ్యకశ్యపుడు. మూర్తి భవించిన శాంతమో జ్ఞానమో ధర్మమో సద్గుణ స్వరూపమో అనువాని హరిచింతనామృత స్వాధనాదీనుని ప్రహ్లాదుగని కఠిన గర్జనంబునవలికే. ఎలా ఉన్నాడయ్యా ప్రహ్లాద బాలకుడు అంటే, మూర్తి భవించిన శాంతంలాగా, జ్ఞానంలాగా, హరిభక్తి అనే అమృతరసంలో మునిగిపోయి ఆస్వాదిస్తున్నవాడిగా ఉన్న, కాంతితో వెలిగిపోతూ ఉన్నటువంటి కుమారుణ్ణి చూసి ఈ విధంగా కఠినంగా పలికాడు తండ్రి హిరణ్యకశ్యపుడు. దుర్మతి నీకిట్టి ధిక్కారమెటుగలిగే, నాయజ్ఞ ఉల్లంఘనం బెట్లు చేసితివి, నా ప్రతాపము నెరుగవైతివి మూర్ఖుడవు, నా కోపమునకు ముల్లోకములు కంపించు, నాయాజ్ఞచో పంచభూతములు చరించు, నాయాజ్ఞ చేతనే సూర్యచంద్రులు వెలుగు, నాయాజ్ఞలకు లొంగి వర్తింతురెవ్వరును, నా వంటి బలశాలి లేడు ముల్లోకముల. దుర్మతి, నీకు ఇటువంటి ధిక్కారం, అసలు నా ఆజ్ఞను ఉల్లంఘించే ధైర్యం నీకు ఎక్కడి నుంచి కలిపింది? నా ఎదురుగా ఇట్లా ధైర్యంగా నిలబడ్డవాడు ఇంతవరకు లేడు. ఇంద్రాది దిక్పాలకులంతా కూడా నాకు బానిసలు. నేను చెప్పినట్లుగా వాళ్ళు
ప్రవర్తించవలసి ఉంటుంది. దిక్కులు దిక్పాలకులు నాకు బానిసలు, వారి పతి అయిన ఇంద్రునకు నేనే దిక్కు. అట్టి నన్నెదిరింప దిక్కెవడురా నీకు, బలమెవడురా నీకు, కులద్రోహి నిను దృంతు. గురువు చెప్పిన చదువు చెవిని విడితివి, తోడి బాలుర నెల్ల చెడగొట్టి వేసితివి. వైరిని విష్ణువును వర్ణించి మురేయుచును, అట్టి నన్నెదిరింప దిక్కెవడురా నీకు, బలమెవడురా నీకు, కులద్రోహి నిను దృంతు. ఎవడురా దిక్కెవడు బలము, నీకు దిక్కెవరు, ఏ విధంగా నువ్వు ఏ ధైర్యం చూసుకొని నా ముందు ఈ విధంగా మాట్లాడుతున్నావు. గురువు చెప్పిన చదువు పెడచెవిని పెట్టితివి, తోడి బాలుర నెల్ల చెడగొట్టి వేసితివి. వైరిని విష్ణువును వర్ణించి మొరియుచును, మన వంశ మర్యాద మంటలో గలిపితివి. నీ వంటి నీచుని నిర్జించుటే మేలు, నిన్ను జంపి కులము నిర్దోషంబుగా వింతు. నేను వేల్పులను దండించు వేళలయందు, కాపాడరాడేల హరివీరుడగు నెడల. ఎవడురా ఊరికే హరి 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 అని హరినామ స్మరణ చేస్తున్నావు? నేను ఇంతమంది దేవతల్ని జయించినప్పుడు, వారిని నా బానిసలుగా చేసుకున్నప్పుడు వాడిని కాపాడటానికి ఏ హరి రాలేదే, ఎక్కడున్నాడు వాడు? నీకెవరు దిక్కు? ఎటువంటి ధైర్యంతో నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు అని భీకరమైన కంఠస్వరంతో భయంకరంగా పిడుగులను గురిపించు కంఠస్వరముతో ఉగ్రుడై దైత్యాగ్రగణ్యుండు ప్రశ్నింప, తండ్రి వంకకు చూచి వినయముగ మధురముగ పలికె ప్రహ్లాదుండు స్థిరమైన చిత్తమున. తండ్రి ఈ విధంగా బెదిరిస్తున్నప్పుడు స్థిరమైన చిత్తంతో, ధైర్యంతో, నిశ్చలంగా ఉండి ప్రహ్లాదుడు ఈ రకంగా చెప్తున్నాడు. దానవేంద్ర సకల జీవకోటులకెల్ల, ఎవడు బలమో అట్టి విభుడు నాకును బలము. దిక్కులకు కాలముకు దిక్కెరుంగని ప్రజకు, దిక్కెవ్వడో అట్టి అచ్యుతుడు నా దిక్కు. బలమెవ్వడు బలయుతులకు దుర్బలులకు, బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకున్, బలమెవ్వడు ప్రాణులకును, బలమెవ్వండట్టి విభుడు బలమసురేంద్ర అన్నారు పోతన గారు. దాన్నే ఈ విధంగా గేయంలో చెప్పుకున్నాం. ఎవరి దిక్కులేని వారందరికీ ఎవరు దిక్కో, దిక్కులన్నిటికీ, కాలానికి అన్నిటికీ కూడా దిక్కైన ఆ అచ్యుతుడెవరో వాడే నా దిక్కు. అందరికీ, నీకు నాకు, అక్కడ చెప్తున్నాడు ప్రహ్లాదుడు, నీకు నన్ను ఈ విధంగా దండించడానికి కావలసిన శక్తి నీకు కావాలి, నీకు జవాబు చెప్పడానికి శక్తి నాకు కావాలి. మన ఇద్దరికి ఇచ్చిన శక్తి కూడా ఆ భగవంతుడు శ్రీహరియే అని చెప్తున్నాడు. ఇంకా చెప్తున్నాడు, నువ్వు అందరినీ గెలిచానంటున్నావు, అది వాళ్ళని జయించాను, వీళ్ళని జయించావు అంటున్నావు నాన్న. మార్గంబుదప్పి వర్తించు చిత్తము కన్న, వైరి ఎవ్వడు లేడు ఎరుగవే నా తండ్రి. దిక్కులను గెలిచితివి, చిత్తమును మరచితివి, చిత్తమును గెలిచితే శత్రువింకెవడుండు. గెలవవలసిన 6 శత్రువులు, అంతఃశత్రువులు నీలోనే ఉన్నారు. కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే అంతఃశత్రువుల్ని గెలవలేకపోయావు కదా తండ్రి. లోకములన్నీయున్ జయించిన వాడవింద్రియానీకము, గెలవనేరవు. నువ్వు నీ నీ మనస్సును నువ్వు గెలవగలిగితే అప్పుడు దిక్కులన్నీ గెలిచినట్టు అని తండ్రికి ఉపదేశిస్తున్నాడు బాల ప్రహ్లాదుడు. అది ఎలా గెలుస్తావు అంటే, మాధవుని మీద నీ మనసు లగ్నము చేసి, భేదభావమును సంసారమోహము వీడి, హృదయంబులో హృషికేశున
అచ్యుతు నుంచి చ్యుతిలేని శుభకీర్తి నార్జింపు మా తండ్రి అంటున్నాడు. నువ్వు ఎంతో కీర్తిని పడేయవచ్చు. నువ్వు చిత్తాన్ని శ్రీహరి మీద, అచ్యుతుని మీద నిలపమని తండ్రికి కూడా బోధ చేస్తున్నాడు. ఇంకా పరమ భాగవతుడగు ప్రహ్లాదు పలుకులకు ప్రళయాగ్ని కీలవలె ప్రజ్వరిల్లెను ప్రభువు. ఆ రకంగా పలుకుతున్న ప్రహ్లాదుడి మాటలకి ప్రళయాగ్ని కీలలాగా ప్రజ్వరిల్లిపోయాడు ఆ హిరణ్యకశపుడు. దుర్మతి నాతోడ దుర్భాషలాడెదవు, చావుకు తెగించి ప్రేలాపనలు చేసెదవు, జగన్నాథుడవైన నాతోడ వైరమా, నన్ను మించిన వాడు లేడురా లోకమున, నా తమ్ము చంపిన నారాయణుని కొరకు వెదకి తిని విశ్వము వాడెందుకనరాడు. నా తమ్ముడిని పినతండ్రిని చంపెనని క్రోడంబై పినతండ్రి చంపెనని క్రోధందడు. కనీసం నీ బాబాయిని చంపినవాడే ఆ శ్రీహరి మనకు ఆగర్భ శత్రువేవాడు. అటువంటి వాడిని నువ్వు ఏ విధంగా కీర్తిస్తున్నావు? అటువంటి వాడి పట్ల నీకు ఎందుకని క్రోధం లేదు? అటువంటి వాడిని స్తుతిస్తూ ఇంకా నాకు కూడా ధర్మపన్నాలు చెబుతున్నావా దుర్మతి? నీకు ఇటువంటి దుర్భాషలు, ఇటువంటి అసందర్భ ప్రేలాపనలు చేసే ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు చావుకు తెగించి ఉన్నావు అని చెప్పి అడుగుతున్నాడు. ఆ విష్ణువా నీకు దిక్కు? ఏడిరా నీ విష్ణు బెటులుండు రావాడు, ఏ రీతి చెరియించు ఏ జాడవచ్చు. ఏడిరా నీ విష్ణు బెటులుండు రావాడు, ఏ రీతి చెరియించు ఏ జాడవచ్చు. కింకరుని వలె వాని కీర్తించుచున్నావు, ఇంక నీ హరిని నిన్ను సంహరించద చూడు. ఇంక నువ్వు వాడికి ఒక భక్తుడిలాగా, వాడికి ఒక సేవకుడిలాగా కీర్తిస్తూ ఉన్నావా? నిన్ను వాడిని కూడా చంపేస్తాను అని తండ్రి గద్దింప హరికింకరుడు మదిని హరిదలచి మృక్కిని సంశయంబుగ నిలిచి, దానవేంద్ర విష్ణుడన్నింట తానుండు, ఎందుగలడందులేడను సంధియము లేదు. తండ్రి ఈ విధంగా గద్దిస్తే హరికింకరుడైనటువంటి ఆ ప్రహ్లాద బాలకుడు వినయంగా నిలబడి, తండ్రి హరి ఎక్కడున్నాడు అని అడుగుతున్నావా? ఇందుగలడు అందులేడను సందేహమవలదు చక్రి సర్వోపగతుండి ఎందెందు వెదకి చూచిన అందందేగలడు ధనవాగ్రని వింటే ఇక్కడ అక్కడ ఉన్నాడు అని సందేహించక్కర్లేదయ్యా. హరి అంతటా ఉన్నాడు. అంతటా ఎట్లా ఉన్నాడు? గాలిలో నీటిలో గగనంబులో నుండు, అవనిలో అగ్నిలో అన్ని దిశలందుండు, రేయింబవళ్ళందు రవిచంద్రులందుండు, ఓంకార శ్రీకార త్రిలింగంబులందుండు. కలడంబోధి ఎక్కడెక్కడున్నావు అని అడుగుతావా నాన్న? కలడంబోధి కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖజ్జోత చంద్రాక్కులన్ కలడంకారమునన్ త్రిమూర్తులను త్రిలింగ వ్యక్తులందంతటన్ గలడు, కలడీశుండు కలండు తండ్రి వెదుకంగా నేలనియాయడన్. ఎందెందు వెదకి చూస్తే అందందే ఉంటాడు అని చెప్పిన ప్రహ్లాద కుమారుడు నిస్సందేహంగా అన్నింటిలోనూ శ్రీహరి నిబిడీకృతమై ఉన్నాడు అని చెప్తున్నాడు తండ్రికి. గాలిలో, నీటిలో, గగనంలో, ఆకాశంలో, పంచభూతాల్లో, సూర్యచంద్రుల్లో, దిశలలో, దిక్కులలో, రేయింబవళ్లలో, ఓంకారంలో, శ్రీకారంలో, త్రిమూర్తులలో, త్రిలింగ వ్యక్తుల్లో, స్త్రీ పురుష నపుంసకాది త్రిలింగ వ్యక్తులలో సమస్తంలోనూ నిండి ఉన్నాడు తండ్రి శ్రీహరి అని చెప్తున్నాడు. అంతటను హరిగలడు నమ్ముమనే బాలుండు, హరి లేడు లేడనుచు తర్జించెదను జుండు. అంతటను హరిగలడు నమ్ముమనే బాలుండు,
హరిలేడు లేడంచు తర్జించెదనుజుండు. నిజ భృత్యుభాషణము నిజము సేయగగోరి హరినారసింహుడై అణువణువులో నుండే. నిజభృత్యు భాషణం, తనని నమ్ముకున్న వాడిని, వాడు చెప్పిన పలుకుని సత్యభాషణంగా మార్చటం కోసం అంతటా నిండి ఉన్న శ్రీహరి తాను నరసింహాకృతి దాల్చి అణువణువులో నిండి ఉన్నట్ట. ఇంకా జరగబోయేది ఆయనకు తెలుసు. తండ్రి అడుగుతున్నాడు, నీ విష్ణు ఎక్కడున్నాడు, అడ్రస్ చెప్పు, ఆ విష్ణుమూర్తిని ఎక్కడున్నాడో నాకు చూపించు, నీ హరి ఎక్కడున్నాడు అని అడిగితే, ఎక్కడున్నాడని అడిగితే అక్కడున్నాడని చెప్పడం కోసం ఎంత ఉత్సుకతతో తన భక్తుడి మాటని నిజం చేయాలి, నిజమృత్యు భాషణము నిజము చేయగ కోరి శ్రీహరి అణువణువులోనూ నారసింహాకృతి ధరించి ఉన్నాడయ్యా. అటువంటి నారసింహాకృతి ధరించి ఉన్న ఆ నారసింహస్వామి ఏ విధంగా మనకు ప్రత్యక్షమవుతాడో తర్వాతి భాగంలో తెలుసుకుందాము. స్వస్తి.